హాయ్ అండి, నమస్తే. కూర్చోండి. మనం ఏంటంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే కూడా మనల్ని కంపల్సరీ అడిగేది ఏంటి అంటే పాన్ కార్డ్, పాన్ నెంబర్ కంపల్సరీ అడుగుతూ ఉంటారు. ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలన్నా సరే, లోన్ తీసుకోవాలన్నా సరే ఎక్కడైనా పాన్ కార్డ్ని అడుగుతూ ఉంటారు కదా. మరి ఈ పాన్ కార్డ్ని ఎలా అప్లై చేసుకోవాలి, కరెక్షన్స్ ఎలా చేసుకోవాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ గురించి మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. మరి ఈ పాన్ కార్డ్ గురించిన కొన్ని వివరాలు తెలియజేసేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తిరుపతి ఎస్టీ కంప్యూటర్స్ సిఎస్సి కామన్ సర్వీస్ సెంటర్ విఎల్ఏ అయిన శ్రీ పి సురేష్ గారు. సురేష్ గారిని అడిగి మన పాన్ కార్డ్ని గురించిన విశేషాల గురించి తెలుసుకుందాం. ఓకేనా? అంటే ఎలా అప్లై చేసుకోవాలి, కరెక్షన్స్ ఎలా చేసుకోవాలి, ఎలాగా, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, నమస్తే అండి సురేష్ గారు. ఇప్పుడు ఓటర్ కార్డ్ అంటే అండి 18 years కంప్లీట్ అయిన వాళ్ళకి ఓటర్ కార్డ్ అప్లై చేసుకోవాలి కదా. మరి పాన్ కార్డ్ అప్లై చేసుకోవాలంటే కూడా ఏమైనా ఏజ్తో ఉంటుందా? ఏజ్ లిమిట్ కానివ్వండి, ఏజ్ వాళ్ళే పాన్ కార్డ్ అప్లై చేసుకోవాలని ఏమైనా ఉంటుందా? సపరేట్ ఏజ్ లిమిట్ అంటూ ఉండదండి. పాన్ కార్డు మైనర్ అయినా సరే, మేజర్ అయినా సరే, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మైనర్కి ఏంటంటే 18 years బిలో ఉండే వాళ్ళకి ఏంటంటే సిగ్నేచర్ రాదు, సిగ్నేచర్ మాత్రం వస్తుంది, ఓన్లీ ఫోటో మాత్రం రాదు వాళ్ళకి. మేజర్కి ఏంటంటే 18 years తర్వాత మేజర్స్ కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఫోటో, సిగ్నేచర్ రెండు వస్తుంది. కానీ ఎవరికైనా సరే పాన్ కార్డు ఎలిజిబుల్, ప్రాబ్లం లేదు వాళ్ళకి. ఎవరికైనా సరే మైనర్కి అయితే ఏంటంటే ఓన్లీ సిగ్నేచర్ మాత్రమే వస్తుంది. ఓకే, మైనర్ వాళ్ళకి ఓన్లీ సిగ్నేచర్, వాళ్ళు చేసిన సిగ్నేచర్ పాన్ కార్డ్ లో వస్తుంది, ఫోటో రాదు మైనర్ వాళ్ళకి. మేజర్ అయిన వాళ్ళకంటే అబోవ్ 18 years వాళ్ళు అప్లై చేసుకుంటే ఫోటో మరియు సిగ్నేచర్ రెండు వస్తాయి. అంతేకాకుండా మైనర్ కి ఏంటంటే వాళ్ళు అప్లై చేసేటప్పుడు వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరైనా గార్డియన్ గా ఆధార్ కార్డ్ జెరాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఒక 7 years 8 years వాళ్ళు కూడా పాన్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో వాళ్ళకి ఆ ఏజ్ వాళ్ళకి పాన్ కార్డ్ తో అసలు ఏం పని ఉంటుందండి? వాళ్ళకి ఆధార్ కార్డ్ తో ఏంటంటే మెయిన్ ఏంటంటే జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు స్కూల్ తరపున కానీ ఎక్కడైనా సరే వాళ్ళ పేరెంట్స్ తోటి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు పిల్లకాయలు కూడా మైనర్ కి అయినా సరే పాన్ కార్డ్ అడుగుతారు. ఓకే ఓకే. అంటే కొన్ని సందర్భాల్లో అంటే నేను విన్నది ఎలాగంటే ఒక సింగిల్ పేరెంట్ అంటే ఫాదర్ చనిపోవడం కానివ్వండి, లేదా తాతయ్యో నానమ్మ ఎవరైనా చనిపోయినప్పుడు ఆ బిడ్డ అనేది అప్పటికి 10 years బిలో ఉన్న చిన్న పిల్లవాడు పాప అయినప్పుడు వాళ్ళకి ఒక అకౌంట్ అంటూ అమౌంట్ ట్రాన్సాక్షన్స్ చేసుకోలేరు కాబట్టి వాళ్ళతో పాటు వాళ్ళ గార్డియన్ కి ఇద్దరికి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని అకౌంట్ ఓపెన్ చేసుకోవాలన్న సందర్భంలో ఇలాంటి పిల్లలకి పాన్ కార్డ్ ని అప్లై చేసుకొని పాన్ కార్డ్ నెంబర్ తెచ్చుకోవచ్చు. ఓకే, అంటే ఈ 10 years ఉన్నప్పుడు వాళ్ళు పాన్ కార్డ్ అప్లై చేసుకున్నారు, వాళ్ళకి 18 years కంప్లీట్ అయ్యింది. సో పాన్ నెంబర్ అదే ఉంటుందా? మళ్ళీ పాన్ నెంబర్ మారటం కానివ్వండి, మేజర్ అయిన తర్వాత పాన్ కార్డ్ మళ్ళీ ఎలా వస్తుంది వాళ్ళకి? పాన్ నెంబర్ అనేది ఒక్కసారి కానీ పాన్ నెంబర్ కానీ మనం అప్లై చేసి పాన్ నెంబర్ కానీ అలాట్ అయిందిరా అంటే 80% పాన్ నెంబర్ లైఫ్ లాంగ్ మారుతుంది మనకి. ఆధార్ నెంబర్ అయినా సరే, పాన్ నెంబర్ అయినా సరే లైఫ్ లాంగ్ కూడా వస్తుంది. మనకి పాన్ కార్డు పోయింది మళ్ళీ లేదు మళ్ళీ అప్లై చేసుకున్నామంటే అటు రాదండి. ఆల్రెడీ పాన్ కార్డ్కి ఏంటంటే మనం ఇంక్లూడెడ్ గా ఆధార్ నెంబర్ ఇస్తాం. ఆధార్ నెంబర్ ఆడ మ్యాచింగ్ అయిపోయి ఉంటుంది, వాళ్ళ డీటెయిల్స్ తోటి మ్యాచింగ్ అయిపోయి ఉంటుంది. సో మైనర్ గా ఉన్నప్పుడు ఏ పాన్ నెంబర్ అయితే ఉందో మేజర్ అయినా కూడా సేమ్ అదే పాన్ నెంబర్ ఉంటుంది. 18 years అయిపోయిన వాళ్ళు మళ్ళీ అప్డేట్ చేసుకోవాలి మేజర్ పాన్ కార్డ్ గా. అప్డేట్ అయిన తర్వాత వాళ్ళ ఫోటో అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది, ఇంకేం అవసరం. అంటే సిగ్నేచర్ ఆల్రెడీ పాన్ కార్డ్ ఉంది కాబట్టి ఫోటో అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. సో అప్పుడు వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి? సేమ్ ఆధార్ కార్డ్ జెరాక్స్, పాన్ కార్డ్ జెరాక్స్, 2 ఫోటోలు ప్లస్ సేమ్ ఫోటో తీసుకొస్తే ఫోటో అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. సో 10th మార్క్ లిస్ట్ కానివ్వండి ఏం అవసరం లేదు. ఎందువల్లంటే ఆధార్ కార్డ్ లో ఏముందో నేము, డేట్ ఆఫ్ బర్త్ ఏమున్నాయో సేమ్ అదే విధంగా పాన్ కార్డ్ లో కూడా వస్తాయి. ఓకే, ఆధార్ లో ఏదైతే ఉంటుందో అకార్డింగ్ టు ఆధార్ అదే డేట్ ఆఫ్ బర్త్ ని వాళ్ళకి. అంటే ఇప్పుడు సపోజ్ తను 2016 అలా అనుకోండి యాక్చువల్గా డేట్ ఆఫ్ బర్త్, బట్ ఆధార్లో 2017 అలా ఉండొచ్చు. సో ఆధార్ బేస్డ్ ఉన్న ఏజ్నే మీరు తీసుకొని దాన్ని బేస్ చేసే పాన్ కార్డ్ ఉంటుంది అనమాట.
అప్లై చేసేటప్పుడు ఏంటంటే పాన్ కార్డులో ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ కాకుండా పాన్ కార్డ్ ఫిలప్ చేసేటప్పుడు అప్లికేషన్లో వేరే డేట్ ఆఫ్ బర్త్ కానీ మనం కానీ ఫిలప్ చేసామంటే ఆటోమేటిక్గా ఫిల్ చేసేటప్పుడే స్టార్టింగ్లోనే అప్లికేషన్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అప్లై చేయండి, మీరు వేరేది ఫిల్ చేస్తున్నారు డేట్ ఆఫ్ బర్త్, వేరే ప్రూఫ్ పెట్టండి అని చెప్పి అడుగుతుంది. ఓకే, అది 10th క్లాస్ మార్క్ లిస్ట్ అయినా ఉండొచ్చు, ఓటర్ ఐడి అయినా ఉండొచ్చు. మైనర్కి ఓటర్ ఐడి ఉండదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 10th క్లాస్ మార్క్ లిస్ట్ కానీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ కంపల్సరీ అప్లై చేస్తుంది. ఇంక్లూడ్ వేరే డేట్ ఆఫ్ బర్త్ అవుతాయి, లేదా ఆటోమేటిక్గా ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది, అదే ఫిల్ చేస్తారు ఎవరైనా. అంటే ఆధార్లో తప్పు ఉన్నా ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ కావాలి అనుకుంటే ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న ఏదైనా ఒక డాక్యుమెంట్ని ప్రూఫ్గా పెట్టి వాళ్ళ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ని పెట్టుకోవచ్చు అనమాట. ఓకే ఓకే, చాలా చక్కగా చెప్పారండి. అలాగే ఇప్పుడు ఒక పాన్ కార్డ్ని అప్లై చేసుకోవాలి అంటే ఎలా అప్లై చేసుకుంటారండి? పాన్ కార్డ్ అప్లై చేయాలంటే వాళ్ళ ఆధార్ కార్డ్ జెరాక్స్ 2 ఫోటోలు కానీ తీసుకొచ్చారంటే ఎనీ నెట్ సెంటర్లో కానీ ఎక్కడైనా కామన్ సర్వీస్ సెంటర్ కానీ వెళ్ళారంటే పాన్ కార్డ్ అప్లై చేయాలంటే వాళ్ళు డీటెయిల్స్ చెప్తారు, వాళ్ళే ఫిల్ చేసుకుంటారు. మీరు అప్లికేషన్లో సైన్ చేసి ప్రూఫ్లో అందిస్తే సరిపోతుంది. అది ఇప్పుడు కామన్ సర్వీస్ సెంటర్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అండి. మామూలుగా చాలా మందికి ఏంటంటే మీ సేవ అని మాత్రమే తెలుసు. మీ సేవలో ఏమైతే ఉంటుందో సర్వీసెస్ ఆ కామన్ సర్వీస్ సెంటర్స్లో కూడా సిఎస్సిలో కూడా సేమ్ అలాంటి సర్వీసెస్ ఉంటుంది, వాళ్ళు కూడా చేస్తారు. అవునండి, అలాంటి సర్వీసెస్ ఉంటాయి, అందరూ చేస్తారు. ఓకేనండి, ఇప్పుడు నా పాన్ కార్డు నేను పోగొట్టుకున్నాను. మళ్ళీ ఏదో నేను అమౌంట్ ట్రాన్సాక్షన్స్ కోసం బ్యాంకుకి వెళ్ళినప్పుడు నాకు ఒరిజినల్ పాన్ కార్డు చూపిస్తేనే ఆ ట్రాన్సాక్షన్ జరుగుతుంది అనే సందర్భం ఒకటి వచ్చింది. అలాంటప్పుడు పాన్ కార్డ్ లేనప్పుడు ఎలాగ మళ్ళీ నాకు పాన్ కార్డ్ రావాలంటే ఎలా? అంటే ఫస్ట్ నేను అప్లై చేసుకున్నాను, కార్డు వచ్చింది, పోయింది కార్డు, అప్పుడు ఏం చేయాలి? పాన్ కార్డు ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ అది కానీ అడిగినా పోయిందిరా అంటే అందువల్ల ఏంటంటే మీరు ఏంటంటే మళ్ళీ అప్లై చేస్తే మాత్రం ఆల్రెడీ రిజెక్ట్ అవుతుంది. ఆల్రెడీ మీకు ఉంది పాన్ కార్డు, మళ్ళీ అప్లై చేయడానికి వీల్లేదని చెప్పేసి మీరు అప్లై చేసినా కానీ అప్లికేషన్ ఆటోమేటిక్లీ రిజెక్ట్ అవుతుంది. అందువల్ల ఏంటంటే మీ దగ్గర కానీ పాన్ కార్డు నెంబర్ ఉన్నా సరిపోతుంది, లేదా ఆధార్ కార్డు ఉన్నా సరే ఎనీ నెట్ సెంటర్కి వెళ్ళేసి ఇట్లా నా పాన్ కార్డ్ నెంబర్ లేదు పోయింది మీరు కానీ చూసిస్తారా అంటే వాళ్ళ ఆధార్ బేస్డ్లో ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు కొన్ని వెబ్సైట్లో మీ పాన్ కార్డ్ నెంబర్ చూపిస్తుంది, దాంతో మీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇంక్లూడ్ మీ దగ్గర జెరాక్స్ లేదు, ఓన్లీ పాన్ కార్డ్ నెంబర్ మాత్రమే ఉంది, రీప్రింట్ కానీ కొట్టుకుంటే రీప్రింట్ కొడితే ఏంటంటే రీప్రింట్ అప్పుడప్పటికి జెరాక్స్ మీకు మొబైల్కి లింక్ వస్తుంది, ఆ లింక్ డౌన్లోడ్ చేసుకునేదానికి అవైలబుల్లో ఉంటుందండి. అంతేకాకుండా ఆ లింక్ మీరు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చింటారో పాన్ కార్డ్ అప్లై చేసేటప్పుడు ఆ మొబైల్ నెంబర్కి మాత్రమే లింక్ వస్తుంది. ఓకే, ఒక పాన్ కార్డ్ అప్లై చేసేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్కి లింక్ వస్తుంది, ఆ లింక్ ద్వారా వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నాకు ఫిజికల్ కార్డే కావాలండి, అంటే ఒరిజినల్ పాన్ కార్డే కావాలి, అలాంటప్పుడు ఏం చేయాలి? అదే మళ్ళీ కరెక్షన్ కానీ పెట్టుకున్నారంటే లేదా రీప్రింట్ కానీ కొట్టుకున్నారంటే రీప్రింట్ మళ్ళీ కానీ ఫిజికల్ పాన్ కార్డ్ కానీ అప్లై చేసుకున్నారంటే ఆటోమేటిక్గా మీరు అప్పుడు స్టార్టింగ్లో పాన్ కార్డ్ అప్లై చేసేటప్పుడు ఏ అడ్రస్ కానీ ఇచ్చుంటారో ఆధార్లో ఉండే అడ్రస్ ఏది ఉంటుందో లేదా మీ గార్డియన్గా కానీ గైడెన్స్ కానీ ఎవరైనా సరే ప్రూఫ్ ఇచ్చుంటారో ఏ అడ్రస్ ప్రూఫ్ ఇచ్చుంటారో ఆధార్ది అదే అడ్రస్కి మళ్ళీ వస్తుంది పాన్ కార్డు. ఫిజికల్ కార్డు పోస్టల్లోనే వస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో బై హ్యాండ్ కానీ బై కొరియర్ కానీ రాదండి. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే మీ దగ్గర అప్లై చేశాం కదండి, మీ కామన్ సర్వీస్ సెంటర్లో మీ సిఎస్సి దగ్గరికి వచ్చి అప్లై చేస్తాము, సో ఒరిజినల్ కార్డు కూడా మీకే వస్తుందేమో, మనీ మీ దగ్గరికి రావడం జరుగుతుంటుంది. సో అలా కాదు, అప్లై చేసినప్పుడు ఆధార్లో ఏ అడ్రస్ వస్తుంది, మళ్ళీ ఆ కార్డు పోస్టల్లో మాత్రమే వస్తుంది. ఓకేనండి, ఆ కార్డు పోతే ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకున్నాం. అలాగే కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే పాన్ కార్డులో మిస్టేక్స్ జరుగుతుంది, నేమ్ మిస్టేక్స్, ఏదైనా ఒక కరెక్షన్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఫాదర్ నేమ్లో స్పెల్లింగ్ మిస్టేక్ కానీ ఇది లేదా మన నేమ్లోని స్పెల్లింగ్ మిస్టేక్స్ అలా రావడం జరిగినప్పుడు అలాంటి కరెక్షన్స్ ఎలా చేసుకోవాలి? కరెక్షన్స్ ఏమన్నా కానీ చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు, దానికి కూడా పాన్ కార్డులో ఆప్షన్ ఉంది. కాకపోతే ఏంటంటే ఆ కరెక్షన్ ఏం చేస్తున్నాం, ఇంక్లూడ్ నేమ్ ప్రూఫ్ అయితే మన నేమ్ ప్రూఫ్ అయితే నేమ్తో ఉండే ప్రూఫ్ తోటి ఏదైనా ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లైక్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ కానీ ఓటర్ ఐడి కానీ సేమ్ లైక్ ఫాదర్ నేమ్ తో కూడా గవర్నమెంట్ నుంచి వచ్చిన డాక్యుమెంట్స్ ఏదైనా సరే ప్రూఫ్ గా సబ్మిట్ చేస్తేనే అది ఓకే అవుతుంది. మనకు చేతి రాదని నేను చెప్తాను రాసుకోండి అంటే మాత్రం కుదరదు. ఓకే, ఇప్పుడు గస్టెడ్ సైన్ ఇచ్చారనుకోండి ఒక ఫామ్ తో, ఆ గస్టెడ్
కస్టర్డ్ సైన్తో అసలు సంబంధమే లేదండి. దానికి పాన్ కార్డ్కి కస్టర్డ్ ఆఫీసర్కి అసలు సంబంధమే లేదండి. సో ఓటర్ కార్డు, 10th మార్క్ లిస్ట్ ఇలాంటివి ఏదైనా ప్రూఫ్, గవర్నమెంట్ ప్రూఫ్, ఎనీ ప్రూఫ్ కానీ ఏంటంటే మనం కరెక్షన్. రేషన్ కార్డు అంటే రేషన్ కార్డులో ఏంటంటే దాంట్లో పూర్తి అడ్రస్ కానీ పూర్తి పేరు కానీ ఏది ఉండదండి, దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఓకేనండి. ఇప్పుడు పాన్ కార్డుకి ఆధార్ కార్డుకి లింక్ కంపల్సరీ చేసుకోవాలండి. ఎందుకంటే ఆధార్ కార్డుకి పాన్ కార్డుకి లింక్ చేయకపోతే ఏమవుతుందంటే మీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో ట్యాక్స్ ఎక్కువ పడుతుంటుంది. మీరు 50,000 డ్రా చేయాలి, లేదా ఏదైనా 50,000 డిపాజిట్ చేయాలి అంటే మీకు ట్యాక్స్ కట్ అవుతుంది. ఆ రెండు లింక్ చేసుకుంటేనే మీకు ట్యాక్స్ కట్ కాకుండా ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు అందరూ ఎడ్యుకేటెడ్ పీపుల్, అందరికి ఆల్మోస్ట్ వైఫై, ల్యాప్టాప్, మొబైల్, ఈవెన్ మొబైల్ కూడా అందరి చేతిలో ఉంటుంది, అందరికీ కూడా అది అందుబాటులో ఉంది. సో ఇలా ఆన్లైన్లో కూడా పాన్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు కదండి, అది కూడా వ్యాలిడిటీ ఉంటుందా? చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. మన ఇన్స్టెంట్ పాన్ ఉంది ఆప్షన్, ఒకటి పాన్ సర్వీస్ వాళ్ళు పెట్టినారు గవర్నమెంట్ నుంచి, ఇన్స్టెంట్ పాన్ కార్డ్ అని చెప్పేసి. అదేంటంటే ఆధార్ బేస్డ్ కార్డ్ అండి. ఆధార్ డీటెయిల్స్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనం పాన్ చేసేటప్పుడు ఇన్స్టెంట్ పాన్ కార్డులో మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ చెప్పారంటే 24 hours లోపల పాన్ కార్డ్ జనరేట్ అవుతుంది. అది జనరేట్ అయ్యి మీరు ఇచ్చిన మొబైల్కి లింక్ ద్వారా వస్తుందండి. అది ఏంటంటే ఇన్స్టెంట్ పాన్ కార్డ్కి మాన్యువల్ పాన్ కార్డ్కి తేడా ఏంటంటే ఇన్స్టెంట్ పాన్ కార్డులో ఆధార్లో ఉండే ఫోటో మాత్రం వస్తుంది, సిగ్నేచర్ రాదు, ఫాదర్ నేమ్ రాదు. అదే మాన్యువల్ చేసే దాంట్లో ఫోటో మరియు సిగ్నేచర్ మరియు ఫాదర్ నేమ్ కూడా వస్తుందండి. కంప్లీట్ గా ఫోటో, సిగ్నేచర్ అండ్ ఫాదర్ నేమ్ కూడా ఫిజికల్ కార్డుగా వస్తుంది. సో ఇప్పుడు నాకు ఎమర్జెన్సీతో నేను ఆన్లైన్లో అప్లై చేసుకున్నానండి. నాకు ఈ పాన్ కార్డ్, అదే మీరు చెప్పిన ఇన్స్టెంట్ పాన్ కార్డ్ వచ్చింది, దాంతో నాకు పని జరిగిపోతుంది. సో నాకు ఫిజికల్ కార్డ్ లేకపోయినా పర్వాలేదంటారా? కంపల్సరీ ఫిజికల్ కార్డు ఉండాలా? ఫిజికల్ కార్డు ఉంటే మంచిదండి. ఎందుకంటే ఇన్స్టెంట్ పాన్ కార్డ్ అనేది ఆల్రెడీ చెప్పారు, పేరులోనే ఉంది ఇన్స్టెంట్గా తీసుకునేది అని చెప్పి. సో ఇప్పుడు నేను ఇన్స్టెంట్ పాన్ కార్డు నేను తీసుకొని యూజ్ చేస్తున్నాను సార్. నాకు మళ్ళీ ఇట్లాగే ఒరిజినల్ పాన్ కార్డ్, ఇలా ఫిజికల్ కార్డే కావాల్సి వచ్చింది, మళ్ళీ అలా తెచ్చుకోవడానికి ఉంటుందా? అవకాశం ఉంటుందండి. ఆ ఇన్స్టెంట్ పాన్ కార్డ్ వచ్చింది కదా, దాన్ని కరెక్షన్ గా మీరు పెట్టుకున్నా అంటే మీ ఫిజికల్ పాన్ కార్డు మీ హౌస్కే, మీరు ఇచ్చిన అడ్రస్కి, ఆధార్లో ఉండే అడ్రస్ మీరు ఇస్తారు కదా డాక్యుమెంట్స్, ఆ డాక్యుమెంట్స్ లో ఇచ్చినందువల్ల అదే అడ్రస్ కి మీకు వాయా పోస్ట్ లో వచ్చేస్తుంది. ఓకేనండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. చివరిగా ఒక్కటండి,